ఎంత లొల్లి పెట్టుకున్నా కానీ మీరే కూడా ఉంటారు, మీరే కలిసి ఉంటారు. ఏమన్నా అంటే మాట మాట అనుకోవాలి కనుక శైలి ఎప్పుడు తప్పు కదా అత్త. ఏందయ్యా నేను కొట్టినా? ఆవిడ ఆడదానా? నేను కొట్టినా? మీ అన్న కొట్టిందని చెప్పినావా? ఏ నువ్వెందుకు కొట్టినావు కానీ నేనే కొట్టినా. వీళ్ళు చూసిన వాళ్ళు చెప్పరా? అవురతమ్మ నేను కొట్టినా ఆమె కొట్టిందా? చూసింది చూసినట్టు ఎప్పుర్రా. ఏమేంద్రతమ్మ ఇప్పటికిప్పుడు అబద్ధం ఆడబడుతుంది. అప్పుడు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిర్రా? అక్క మీ అత్తే నిన్ను కొట్టింది, మళ్ళీ ఆమెనే కొట్టినట్టు ఏడ్చిందని అనలేదారా? మీరే అంటారు మీ అన్నని పిలిపించి మాట్లాడాక మీ అత్త సంగతి చెప్పంటివి. ఇప్పుడేంద్రా మా అన్న వచ్చినాక గిట్లా అబద్ధం ఆడుతురు? చెప్పురతమ్మ చూసింది. నన్ను కొట్టంగా చూసినావు కదరా నువ్వు. అరే నువ్వేమన్నావురా? పిలిపి మాట్లాడదామన్నావు కదరా. అన్న వీళ్ళు మా అత్తకు భయపడే చెప్తలేరే. అప్పుడు వచ్చినతోటి అన్నరే ఇల్లు. అత్తమ్మ అక్కడ కూర్చున్న చాలు కానీ రా. అత్తమ్మ ఏమైనా ఉంటే లొల్లి పెట్టుకోకుర్రి. నలుగురింటే 4 లోకాలు విన్నట్టు మంచిగా గూడు ఉండుర్రి. ఏమైనా ఉంటే మాట్లాడుకోర్రి, కానీ చేతుల్లో పట్టుకొని కొట్టుకునేదాకా పోకుర్రి. మళ్ళీ ఒకసారి ఏమన్నా అంటే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి మాట్లాడతా తప్ప. మంచిగా ఉండుర్రి, కలిసిమెలిసి ఉండుర్రి అత్తమ్మ. ఎందుకు చేతులు చేసుకోరు? చేతులు చేయమ్మా, చేతులు చేయక్క. అలుకోరి అలు కూడా అత్తి. అక్క నువ్వు కాలు మొక్కు అమ్మాయి. మొక్క అయ్యో ముక్తి అవుతుంది అక్క. సరే మొక్కది అమ్మ. నువ్వు మీ కోడలు కాలు మొక్క. నలుగుతాడా? నేను కోడలు కాలు మొక్కండి. అరే నువ్వు సాగు చెప్పచ్చినవా? ముక్కొకటి గిట్నే కొట్టుకోర్రి. పెద్ద మనిషి సాగు చెప్తాండు, నేను దాని కాలు మొక్కన్నాడు. ఏది లేదని లొల్లి పెట్టుకోకుర్రి. సరే చెల్లె పోయేస్తారు. నేను అత్తమ్మ పోయేస్తా. సరే అన్న పైలం. సరే నువ్వు భయపడేదాన్ని ఎందుకైతావు?